విశుద్ధి చక్ర అధిదేవతను ఆయన ఇచ్చేస్తున్నారు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, సకల రడ హయ అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సంజ్ఞలు అనమాట. అంటే సాకిని అయిపోయింది, కాకిని అయిపోయింది, లాకిని అయిపోయింది, రాకిని అయిపోయింది, ఇప్పుడు డాకినింబా స్వరూపిణి. కాబట్టి ఆ డాకినీదేవిని ఆయన ప్రార్థించారన్నమాట. ప్రార్థించిన తర్వాత డాకినీదేవి తన యొక్క 16 సఖులతో కలిసి, అంటే ఆ ఒక్కొక్క దళానికి సంబంధించిన అధిదేవతలందరూ కూడా ఆమె యొక్క సఖులు కాబట్టి ఈ 16 మంది లేదా ఈ 16 మంది సఖులతో కలిసి ఆ డాకినీ దేవత ఈ కుండలిని దేవతను ప్రార్థిస్తోందన్నమాట. ప్రార్థిస్తూ ఇదిగో ఈ 16 మంది దేవతల యొక్క పేర్లు ఇవి అని పరిచయం చేస్తోంది. అక్కడ అమృతాకర్షిణి, ఇంద్రాణి, ఈశాని, ఉమా, రుచ, లుక, లృష, బుద్ధిద, ఊర్ధ్వకేశిని, ఐశ్వర్య, ఇతరాదేవి, ఓంకారి, ఏకపద, దశాంబిక, ఓషధాత్మ, షోడసి అని ఈ విధంగా 16 మంది వీళ్ళు ఈ దేవతలు ఈ సమూహంతోనే నేనున్నానని చెప్పింది. చాలా సంతోషించింది కుండలిని. మీరందరూ కూడా నాలో ప్రవేశించండి అంటే 17 మంది ఈవిడిలో ప్రవేశిస్తున్నారన్నమాట. కనుక మన యొక్క ఆ శకటం నడుస్తోంది. శకటం అక్కడ ఆ నిస్థానంలో విశుద్ధి చక్ర నిస్థానం ఏదైతే ఉన్నదో ఆ నిస్థానానికి రాగానే ఈ 17 మంది కూడా ఈ అమ్మవారిలో లయమయ్యారు.